Hi all of you, welcome back to Ramareddy Maths Academy. మనము ఎంసెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ షార్ట్ ట్రిక్స్ కోసం కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మన ఫస్ట్ అండ్ ది బెస్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఓకే, ఈ ఫంక్షన్స్ నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మినిమం 3 మ్యాక్సిమం 4 మార్క్స్ అనేవి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి. దీన్ని ఏ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి లాజిక్స్ యూజ్ చేయాలో చెప్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత టిప్స్ ఏంటి, ఎందుకంటే బేసిక్స్ ఫంక్షన్స్ అనేది మీ అందరికీ వచ్చి ఉండాలి బేట. ఒకవేళ కనుక ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే ఇది ఫ్రీ ఎంసెట్ కోర్స్ కాబట్టి మీ ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ మనము ఫంక్షన్స్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన డెఫినేషన్ వచ్చేసి మనకి ఇది తెలుసు, 9th 10th నుంచి రిపీట్ అవుతుంది. ఆర్డర్డ్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటిది, ఏమని చెప్తున్నాను అని అంటే, ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏ కామా బి అనేవి 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ బిలాంగ్ టు ద ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ద సెకండ్ సెట్ అయినప్పుడు ఈ ఫార్మాట్లో ఏ కామా బిలో రాస్తే దాన్ని మనం ఆర్డర్డ్ పెయిర్ అని అంటాము. ఎలా రాస్తాము, దిస్ బిలాంగ్స్ టు, సపోజ్ నా ఏం తీసుకున్నానంటే క్యాపిటల్ ఏలో 1 2 3 ఉంది నాన్న, అండ్ క్యాపిటల్ బిలో లేదా ఏ ఓకే 1 2 3 ఉంది, క్యాపిటల్ బిలో 4 5 6 ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ఎలా రాస్తాం ఆర్డర్డ్ పెయిర్ అంటే 1 4. ఓకే, లైక్ దట్. దీన్ని మనం ఆర్డర్డ్ పెయిర్ అంటాము. మరి ఆర్డర్డ్ పెయిర్కి రిలేషన్కి ఫంక్షన్కి అనేది మనకి అది 1 by 1 ఒక్కొక్క దానికి లింక్ ఉంది కాబట్టి మీకు తెలియాలి. దిస్ ఇస్ ద బేసిక్. బట్ ఇంకొకటి ఏంటిదంటే 1, 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4, 1. అంటే మీరు ఆర్డర్డ్ పెయిర్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అంటే ఇమేజ్ని ప్రీ ఇమేజ్ని, ఐ మీన్ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ని ఆర్ ఫస్ట్ కోఆర్డినేట్ అండ్ సెకండ్ కోఆర్డినేట్, వీటిని చేంజ్ చేయడానికి ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ కార్టీషియన్ ప్రోడక్ట్. మరి కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటిది మేడం అని అంటే, మనం ఆల్రెడీ ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటో చూసాము, రైట్. ఏ కామా బి అనేవి 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఇఫ్ ద ఆర్డర్డ్ పెయిర్ ఇన్ దట్ ఫస్ట్ element belongs to the first set, second element belongs to the second set is called the Cartesian product. అంటే నేను ఇప్పుడు ఇవి రెండు తీసుకున్నాను నాన్న, ఏ బి. ఈ ఆర్డర్డ్ పెయిర్ని ఏ క్రాస్ బి తోని డినోట్ చేస్తారు, ఆర్ ఏ బై బి. దీన్ని ఎలా రాస్తాము అని అంటే ఎలా రాస్తాము ఆర్డర్డ్ పెయిర్ అంటే 1 విత్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే 1, 4 అండ్ 1, 5 1, 6. నెక్స్ట్ 2, 4 2, 5 2, 6. Then again 3, 4 3, 5 3, 6. ఇలా రాస్తే దీన్ని నేను కార్టీషియన్ ప్రోడక్ట్ అని అంటాను. సో కార్టీషియన్ ప్రోడక్ట్ అని అంటాము. దీన్ని ఏ క్రాస్ బితోని డినోట్ చేస్తాము. మరి రిలేషన్ అంటే ఏంటి మేడం అని అంటే, ఏం లేదండి, ఏ బి 2 సెట్స్ తీసుకున్నప్పుడు 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నప్పుడు ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈస్ కాల్డ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. ఏమంటున్నాను నేను, ఏ క్రాస్ బి అనేది సబ్సెట్ అయినప్పుడు దాన్ని మనం రిలేషన్ అంటాము. ఒకవేళ ఏ టు ఏని రిలేషన్ ఉంటే దాన్ని బైనరీ రిలేషన్. దీస్ ఆల్ ఆర్ ద బేసిక్స్. మన మెయిన్ జాబ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దీన్ని నేర్చుకున్న తర్వాత దీన్ని కాంపిటేటివ్కి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చెప్తాను చూడండి వీడియో ఎండింగ్లో. అండ్ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి మీకు ఫస్ట్ తెలుసుండాలి. ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే వెరీ సింపుల్ అండి. ఏ అండ్ బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఎనీ 2 సెట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను కావాలంటే చూడండి. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ని ఇమేజెస్ అంటాం. ఓకే, వీటిని ప్రీ ఇమేజెస్ అంటాం. ఇమేజెస్ ప్రీ ఇమేజెస్ లేదా డొమైన్ కోడొమైన్ అని అంటాము. ఓకే, ఇది ఆర్ ఏని ఎలిమెంట్స్, వీటిని ఎలిమెంట్స్ అనుకుంటే వీటిని ఇమేజెస్ అనుకోండి, వెరీ ఈజీ. ఇప్పుడు ఏ కామా బి అనేవి 2 సెట్స్ ఇచ్చినప్పుడు ఏం కావాలంట,
ఎఫ్ అనేది ఒక రిలేషన్ అయితే, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఏ నుంచి బికి ఏ విధంగా ఉండాలంటున్నారు? ఇఫ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ దెర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ బి, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి బిలో ఏదైనా ఒక ఎలిమెంట్, యూనిక్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎ ఫంక్షన్. మరి నేను ఇక్కడ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఏది ఫంక్షన్ అవుతుంది కాదు నాకు మీరు చెప్పండి. ఏంటిది? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి. ఓకే. కానీ ఇంకొకటి ఏది గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇది చూడండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉన్న ఎలిమెంట్స్తో మ్యాప్ అయింది. ఓకే, అంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ అనేది ఉంది కాబట్టి దిస్ ఈస్ ఫంక్షన్. కరెక్ట్, రైట్. అండ్ మరి ఇది ఇప్పుడు ఫస్ట్ ఏమంటారు మేడం అని అంటే, ఫస్ట్ ఫంక్షన్ అవుతుందా ఒకసారి చెక్ చేయండి. ఎందుకని ఏలో 3 అనేది ఉండిపోయింది, దర్ ఈస్ నో ఇమేజ్. ఓకే, ఏకి 3కి ఇమేజ్ లేదు కాబట్టి దిస్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఓకే, అండ్ ఇది కూడా ఫంక్షన్ కాదు. ఎందుకు నేను చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇది నేనేమంటున్నాను, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, అంటే ప్రతి ఎలిమెంట్ ఇంకొక డిఫరెంట్ బి ఎలిమెంట్తో మ్యాప్ అయింది. అండ్ అగైన్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ అనదర్ ఎలిమెంట్ ఆఫ్ బి, ఇది కూడా నాకు ఫంక్షన్ అవుతుంది. మేడం మీరు ఇది ఫంక్షన్ అన్నారు, మరి ఇది ఎందుకు కాదు అని అంటే అది కూడా చెప్తాను. 1 ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు, అంటే ఇక్కడ ఎనీ 1 ఎలిమెంట్కి ఇక్కడ 2 ఇమేజెస్ ఉండకూడదు. దిస్ ఇస్ రాంగ్. బట్ ఇక్కడ ఏంటది, 2 ఎలిమెంట్స్కి 1 ఇమేజ్ ఉండొచ్చు. ఓకే, రిమెంబర్ దట్ పాయింట్. అండ్ తర్వాత ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్తో మ్యాప్ అయింది, మరి బిలో ఒకటి ఉండిపోయింది కదా మేడం అంటే నో ప్రాబ్లం. ఫస్ట్ కండిషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ ఏ యూనిక్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఓకే, అండ్ ఇంకొకటి ఏం కావాలనంట, ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు, బట్ 2 ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్ ఉండొచ్చు. దీస్ 3 కండిషన్స్, దాన్ని బట్టి వీటిని మనం ఫంక్షన్ అన్నాము. మరి ఫంక్షన్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి బేట. 1 ఫంక్షన్ అంటే ఏంటిది, 2 ఫంక్షన్ అంటే ఏంటిది, అండ్ బైజెక్షన్. ఫస్ట్ ఇంజెక్షన్ అంటే దిస్ ఈస్ కాల్డ్ ద 1 ఫంక్షన్. వెరీ వెరీ సింపుల్. 1 ఫంక్షన్ అంటే ఏంటిది అని అంటే, ఏ ఫంక్షన్ ఏ టు బి ఈస్ కాల్డ్ ఏ ఇంజెక్షన్. 1 ఫంక్షన్ ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్ ఆఫ్ బి, అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి, అంటే ఒక ఎలిమెంట్కి 2 ఇమేజ్లు ఉండకూడదు, 2 ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్ కూడా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్గా మ్యాప్ అయితే దాన్ని 1 ఫంక్షన్. అంటే ఏలో ఉన్న ఒక ఎలిమెంట్కి బిలో ఉన్న ఇంకొక ఎలిమెంట్ మాత్రమే ఉండాలి. ఇజ్ ఇట్ క్లియర్? కావాలంటే ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, నేను ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఏ ఉంది, బి ఉంది, ఇది ఒక రిలేషన్, ఈ ఎఫ్, రైట్. 3, A 5, B 1, C. ఓకే, మరి ఈ ఫస్ట్ 1 ఫంక్షన్ 1 అవుతుందా, సెకండ్ 1 అవుతుందా మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 1 అవుతుందా, ఏ విధంగా చెక్ చేద్దాము, జస్ట్ సెకండ్, ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, మరి ఫస్ట్ 1 సెకండ్ 1? ఫస్ట్ రిలేషన్ ఏమి ఇచ్చాను నేను, 3A 5B 1C 4D. అంటే ఏలో ఎలిమెంట్స్ ఏంటంట, నేను ఏమి ఇచ్చారు నాకు ఇక్కడ, ఏ ఈజ్ 1 2 3 4. దెన్ వాట్ ఈజ్ అవర్ బి హియర్, A B C D. ఓకే, ఫస్ట్ది నేను ఎఫ్ ఫంక్షన్, ఎఫ్ రిలేషన్ చూస్తున్నా. 3 to A, 3 నుంచి ఏకి ఇవ్వండి 1. నెక్స్ట్ 5 to B, 5 నుంచి, 5 కూడా ఉంది, 5 నుంచి బికి ఇవ్వండి. నెక్స్ట్ 1 to C, 1 నుంచి సికి ఇవ్వండి. నెక్స్ట్ 4 to D,
ఓకే. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఇమేజెస్. అంతే కదా! అందుకని ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎ 1 1 ఫంక్షన్. దిస్ ఈజ్ 1 1. మరి నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇది 1 1 కరెక్ట్. మరి నెక్స్ట్ రిలేషన్ జీలో ఏ టు బిలో ఏ ఏముంది? 1 2 3 4 5 ఏ బి సి డి. 2 కామా ఏ, 2 నుంచి ఏకి, 2 నుంచి బికి, అండ్ 3 టు సి, 5 టు డి. నేనేం చెప్తున్నాను? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి. బట్ ఇక్కడ 2 అనేది రెండిటితో మ్యాప్ అయింది. దాన్ని చూసే మనం దిస్ ఇస్ నాట్ 1 1 అనొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎలిమెంట్ కి దీనికి ఇమేజ్ అనేది లేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1 1 ఫంక్షన్. సపోజ్ మరి ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చారు కదా మేడం, అది ఎలా అని అంటే ఇఫ్ యు కన్సిడర్ 1, ఓకే, a1 ఈజ్ 1, దెన్ f ఆఫ్ a1, అప్పుడు అది ఏమవుతుంది? డిఫరెంట్ అవుతుంది, రైట్? అండ్ బి, ఎఫ్ ఆఫ్ బి, అది డిఫరెంట్ అవుతుంది. ఫస్ట్ కండిషన్, అది నేను మీకు ప్రాబ్లంలో చెప్తాను. అండ్ సింపుల్గా చెప్పాలంటే నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను చూడండి, దట్ ఈస్ వెరీ క్లియర్. మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇఫ్ ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, జస్ట్ కన్సిడర్ 2x ప్లస్ 1. ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం మనం ఇక్కడ? 2x ప్లస్ 1 తీసుకుందాం. ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ 3x ప్లస్ 1 తీసుకున్నాను. మనకేం కావాలి? ఎఫ్ ఆఫ్ a1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 అయితే ఏం కావాలి? ఎఫ్ ఆఫ్ a1 అంటే నేను ఎఫ్ ఆఫ్ x1 అనుకుంటాను, 3x1 ప్లస్ 1. మరి ఎఫ్ ఆఫ్ x2 ఏమవుతుంది? 3x2 ప్లస్ 1. ఏం కావాలంట? ఇఫ్ యూ కన్సిడర్ ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2, ఏంటంట? 3x1 ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3x2 ప్లస్ 1. అంటే ఏంటిది? ఈ 1 1 ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 3 3 క్యాన్సిల్ అయిపోతుంది, 3x1 ఈజ్ ఈక్వల్ టు, and 3 cancel kada, x1 is equal to x2. If you consider fx1 is equal to x2, then x1 is equal to x2. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం. ఇక్కడ జస్ట్ నోట్ డౌన్ 2 more definitions. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ ఒకటి తెలియాల్సింది ఏంటంటే డొమైన్ ఏంటి, కోడొమైన్ ఏంటి. వెరీ సింపుల్, ఏం లేదండి. ఏలో డొమైన్కి కోడొమైన్కి రేంజ్కి డిఫరెన్స్ మీకు చెప్తాను. డొమైన్ అంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, రైట్? కోడొమైన్ అంటే చూడండి, ఇక్కడ డొమైన్ అంటే ఏంటిదంటే 1 2 3 ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. డొమైన్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, ఓకే. మరి కోడొమైన్ అంటే ఏంటిది అని అంటే ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఏంటిది అవి? ఎలిమెంట్స్ ఆఫ్ ఏ 1 2 3. మరి ఎలిమెంట్స్ ఆఫ్ బి ఏంటిది? 4 5 6 7. మరి రేంజ్, ఈ 3 తెలియాలి. వీటి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి, వాటి గురించి డిఫరెంట్ స్టోరీ ఉంది, చెప్తాను. రేంజ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అంటే మ్యాపింగ్ ఏవైతే రిలేషన్లో ఉన్నాయో వాటిని రేంజ్ అంటాం. దేంతో మ్యాప్ అయ్యాయి? 1 2 3 అనేది 4 5 6. ఈ ఇమేజెస్ని మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఈ దేంతోనైతే మ్యాప్ అయినదో వాటిని రేంజ్ అంట. రేంజ్ అంటే మ్యాపింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి, మ్యాపింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి విత్ ఏ. ఏంటి అవి? 4 5 6. బాగా చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే డొమైన్, ఎలిమెంట్స్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ ఆఫ్ బి అంటే కోడొమైన్, ఓన్లీ మ్యాపింగ్ ఎలిమెంట్స్ అంటే దట్ ఈస్ కాల్డ్ అవర్ రేంజ్. మరి ఇక్కడ చూడండి అమ్మా, నేను సర్జెక్షన్ అంటే ఆన్ టు ఫంక్షన్ అంటే ఏమంటున్నాను? ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఆన్ టు. ఎప్పుడంట? the range of f is equal to the codomain of f. దీని యొక్క రేంజ్ ఏం కావాలంటున్నాను? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. అయితే దాన్ని నేను ఆన్ టు ఆర్ సర్జెక్షన్ అంటాము. ఇక్కడ చూడండి, మరి ఈ ఎగ్జాంపుల్లో డొమైన్ అంటే ఇది, రేంజ్ కోడొమైన్ అంటే
ఎన్ని టోటల్ ఎలిమెంట్స్, కోడొమైన్ ఇస్ 4 5 6 7. మరి రేంజ్ ఏంటిది, మ్యాపింగ్ ఎలిమెంట్స్ 4 5 6. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్, నో, దెర్ఫోర్ దిస్ ఇస్ నాట్ ఆన్టు. ఆ విధంగా చెక్ చేయాలి. మరి సెకండ్ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ అసలు ఫంక్షన్ అవుతుందా అంటే నేనేం చెప్పాను, 2 ఎలిమెంట్స్కి 1 ఇమేజ్ ఉండొచ్చు, బట్ 1 ఇమేజ్కి 2 ఎలిమెంట్స్, వన్ ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఉండకూడదు. ఓకే, 2 ఎలిమెంట్స్కి 1 ఇమేజ్, దిస్ ఇస్ ఎ ఫంక్షన్, రైట్? ఇప్పుడు దీనిలో నాకు డొమైన్ అంటే ఏంటో చెప్పండి. డొమైన్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఏ 1 2 3. దెన్ వాట్ ఈజ్ అవర్ కోడొమైన్? Here codomain and elements of B 4 5. Then what is our range? Range means mapping elements. B లో మ్యాప్ అయిన ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 5. ఇక్కడ చెక్ చేయండి, డొమైన్ ఈజ్ ఈక్వల్ టు హియర్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. కాబట్టి దిస్ ఈజ్ ఏ సర్జెక్షన్. అర్థమైందా? దిస్ ఇస్ అండ్ ఆన్టు ఫంక్షన్. ఇప్పుడు ఏంటిది మనకి అర్థమైంది కదా, నార్మల్ 1 1 అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి. బట్ ఇక్కడ ఏమంటున్నాను, కోడొమైన్ అండ్ రేంజ్ ఈక్వల్ అయితే ఆన్టు అంటాము, రైట్? ద నెక్స్ట్ వన్ బైజెక్షన్. జస్ట్ నోట్ డౌన్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఏమంటున్నాను, బైజెక్షన్. దీన్నే 1 to 1 ఫంక్షన్. మరి 1 to మనకి 1 1 అంటే ఏంటో తెలుసు, అండ్ ఆన్టు అంటే ఏంటో తెలుసు. ఒక ఫంక్షన్ అంట ఏం కావాలంట మనకి, ఇట్ ఈజ్ ఇంజెక్షన్ ఆర్ సర్జెక్షన్. అంటే దట్ ఈజ్, అంటే ఏం కావాలి మనకి, 1 1 కావాలి, అండ్ ఆన్టు అయితే 1 to 1 అంటాము. మరి ఈ మూడిట్లో ఏది మీకు బైజెక్షన్? దీన్నే 1 to 1 ఫంక్షన్. బైజెక్షన్ కావాలంటే 1 1 కావాలి, ఆన్టు కావాలి. 1 1 అంటే ఏంటి, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే నాకు ఇది 1 1 అవుతుంది ఫస్ట్ది. మరి ఆన్టు అవుతుందా? ఆన్టు అంటే ఏమంటున్నాను అంటే, సర్జెక్షన్ అంటే ఏంటిది, ఆన్టు అంటే డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ సేమ్ ఉండాలి. కోడొమైన్ అంటే ఏంటిది, 4 5 6 7. రేంజ్ అంటే 4 5 6. కాబట్టి దిస్ ఈజ్ 1 1, బట్ దిస్ ఈజ్ నాట్ ఆన్టు. ఓకే, మరి ఇక్కడ ఏంటిది, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే 1 1. అవునా? మరి ఎవ్రీ ఎలిమెంట్, ఇది డిఫరెంట్ ఎలిమెంట్ ఉండాలి, సేమ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ 1 1. బట్ ఆన్టు అవుతుందా చెక్ చేద్దాం. ఆన్టు అంటే డొమైన్ కోడొమైన్ ఎలిమెంట్స్ అండ్ మ్యాపింగ్ ఎలిమెంట్స్, రేంజ్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. ఉన్నాయా? 4 5 4 5. అంటే ఇది 1 1 కాదు, బట్ ఆన్టు అవుతుంది. నెక్స్ట్ మరి లాస్ట్ వన్. ఫస్ట్ 1 1 కావాలంటే ఏంటిది, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాప్డ్ విత్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే ఇది నాకు 1 1 అవుతుంది. మరి ఆన్టు అవుతుందా? ఎందుకని, కోడొమైన్ ఇస్ ఈక్వల్ టు రేంజ్ అవ్వాలి. కోడొమైన్ అంటే 4 5 6 ఎలిమెంట్స్ ఆఫ్ బి ఇస్ ద కోడొమైన్, అండ్ మ్యాపింగ్ ఎలిమెంట్స్ కూడా 4 5 6. అంటే ఆన్టు కూడా అవుతుంది. దేర్ఫోర్ దిస్ వన్ ఓన్లీ ద బైజెక్షన్ ఫంక్షన్, 1 to 1 ఫంక్షన్. అర్థమైంది కదా, ఫంక్షన్ అంటే ఏంటిది, 1 1 అంటే ఏంటిది, ఆన్టు అంటే ఏంటిది, బైజెక్షన్ అంటే ఏంటిది, అండ్ సర్జెక్షన్ అంటే ఏంటో మనం చూసాం కదా. వీటి మీద టిప్స్, ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.